बंधु भारत खंड माता पिता गुरुदेव जय हो सूर्य भगवान की जय हो हर महादेव మేము కంటిన్యూషన్గా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈ యొక్క భజన అనేది ఎందుకు చేయడం జరుగుతున్నది అంటే మన యొక్క ఊరి యొక్క మేలు కోసము, తర్వాత ఇక్కడి ప్రజలు సస్యశ్యామలంగా బతకాలని, ధాన్యాలతో తలతూగానాలని ఉద్దేశంతో మేము ఈ ప్రాతకాల భజన అనేది ఇది ముందు నుంచి ఆచారమే. మాకంటే పెద్ద మనుషులు కూడా వాళ్ళు ఇదే ప్రాతకాల భజన చేసేవారు. ఆ తర్వాత దీంతో మన 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 ఊరికి రాబోయే ఏదైనా ఆపద వచ్చినా దాన్ని ఆ దేవుడు రక్షించాలని ఈ ప్రాతకాల భజన చేస్తున్నాము. ఈ ప్రాతకాల భజన వల్ల ఎంతో లాభం ఉన్నది. ఏంటంటే మనము పొద్దుననే లేచి ఒకటి వ్యాయామం చేయాలనేది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఒక మార్నింగ్ వాక్ అనేది అంటే ప్రాతకాల భజనలో మనం నడవడము, దీని ద్వారా మన శారీరకంగా మనం ఉపయోగించవచ్చును. అదేవిధంగా దేవుని యొక్క హరినామ సంకీర్తన చేసుకుంటూ మనం పుణ్యాన్ని సంపాదిస్తాము. తర్వాత నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనము ఈ ప్రాతకాల భజన లోపల బేరీ లోపల నడిచినప్పుడు ఎన్నో చీమలు ఎన్నో జీవరాశులు అనేది మన కాళ్ళ కింద వాళ్ళకు కూడా మంచి స్వర్గమే ముక్తి దొరుకుతుందని ఉద్దేశించి తర్వాత ఈ ప్రాతకాల భజనలో అందరూ చాలా మంది వచ్చి దీన్ని పాల్గొని చాలా దివ్యంగా చేస్తే మన ఊరికే కాదు మన అందరికీ, మన కుటుంబాలకు, మన యొక్క ఊరికే మొత్తం విశ్వానికే చాలా లాభం అవుతుంది. అందువల్ల ఈ యొక్క ప్రాతకాల భజనను మేము చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఈ చెన్నూరు పట్టణం, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అనాదిగా ప్రాతకాల ఈ నామ సంకీర్తన అనేది జరుగుతున్నది. పెద్దలు చేసేవారు. దాని మళ్ళీ అనివార్య కంటిన్యూ అది ఆగిపోతే మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి కంటిన్యూగా తప్పకుండా మేము ప్రాతకాలే హరినామ స్మరణ అది విన్నా అన్న అందరిని ఊరిని ఈ యొక్క భజగోవిందంతో మేలుకొల్పితే ఊరంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరికైతే ఫస్ట్ ప్రాతకాల హరినామస్మరణ ఎందుకంటారంటే ఆ హరినామస్మరణతో లేస్తే వాళ్ళ జన్మలు ధన్యమైతాయి. కాబట్టి మేము తప్పకుండా క్రమం తప్పకుండా ఒక వ్యాయామం భావనాస్మరణ అవుతుందని ఇది చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.